వైజాగ్ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్తో జట్టు కట్టింది. వర్కింగ్ క్యాపిటల్ మద్దతు, ముడిసరుకు సరఫరాకు సంబంధించి 2 సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. కొన్ని కీలక వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై నియంత్రణలు విధించినందువల్ల ఈ ఆర్థిక సంవత్సరం 4.5 నుంచి $5 బిలియన్ మేర ఎగుమతులు తగ్గుతాయన్నారు కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్. గోధుమ, నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై పరిమితులు విధించింది. ఇంకా ఇండిగోకు డీజీసీఏ గట్టి షాక్ ఇచ్చింది. పౌర విమానయాన భద్రతా నిబంధనలు పాటించకపోవడంతో 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. Right, those were the business briefs. Let's talk with Karunya about the business. Good morning, Karunya. So US markets higher ga end ayinattuga chustunam. So what are the other things? How do you start this? Oh yes, once again మేము bounce back చూసాము US equity markets లోని. కీ ఎకనామిక్ డేటా రిలీజ్ అయింది నిన్న, జీడిపి నంబర్స్. ఇవాళేమో ఇన్ఫ్లేషన్ డేటా, ఇంపార్టెంట్ ఫిగర్ ఏది రిలీజ్ అవబోతోంది. సో బాగా టర్న్ అరౌండ్ అయింది మార్కెట్లో, ఎందుకంటే డే బిఫోర్ మేము చూసాం సెల్లింగ్ అవుతూ, స్ట్రాంగ్ సెల్లింగ్ వాల్ స్ట్రీట్ మీద. కానీ డావ్ నిన్న 300 పాయింట్స్ కన్నా ఎక్కువ ర్యాలీ అయింది. S&P నాస్డాక్ 1% కన్నా ఎక్కువ లాభాలు లాగిన్ చేసి క్లోజ్ అయ్యాయి. సో వెరీ వెరీ స్ట్రాంగ్ మొమెంటమ్. యుఎస్ ఎకానమీ కూడా 4.9% యాన్యువల్ పేస్ డెలివర్ చేసింది ఫర్ ద థర్డ్ క్వార్టర్. Q3 జీడిపి ఫిగర్ 4.9% వచ్చింది. యుఎస్ జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా రైజ్ అయ్యాయి, కానీ ఇట్ వాజ్ స్టిల్ లోవర్ దెన్ ఎక్స్పెక్టెడ్. సో డీసెంట్ మ్యాక్రో ఎన్వైరన్మెంట్, నంబర్స్ బాగానే ఉన్నాయి, డేటా బాగానే ఉన్నది. ఏషియా మార్కెట్స్ కూడా ఎగ్జాక్ట్లీ అదే మూవ్మెంట్ ట్రాక్ చేస్తున్నాయి, ఏది వాల్ స్ట్రీట్ డిస్ప్లే చేసింది నిన్న. నికాయ్ ఏమో 0.4% లాభాలతో ట్రేడ్ అవుతుంది. టాపిక్స్ 0.5%, సౌత్ కొరియన్ కాస్పీ 0.4% గ్రీన్లో ఉంది. జపాన్ ఇన్ఫ్లేషన్ నంబర్స్ కూడా రిలీజ్ అయ్యాయి నిన్న, అండ్ ఇన్ఫ్లేషన్ 2.8% నంబర్ వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్ వర్సెస్ 3.3% ఇన్ ద ప్రీవియస్ మంత్. సో మంత్ ఆన్ మంత్ బేసిస్లో మేము ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతూ చూసాం జాపనీస్ మార్కెట్లోని. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం కొంచెం మ్యూటెడ్గా ట్రేడ్ అవుతోంది. ఇట్స్ నాట్ రిఫ్లెక్టింగ్ ద సేమ్ పాజిటివిటీ ఏది మేము వాల్ స్ట్రీట్లోని అండ్ ఏషియా మార్కెట్స్లో చూస్తున్నాం. కొంచెం లోవర్గా ట్రేడ్ అవుతోంది, బట్ థింగ్స్ కుడ్ చేంజ్. లెట్స్ సీ ఎలాగా ఇవాళ రోజు ప్యాన్ అవుట్ అవుతుందో. కానీ క్యూస్ బాగా పాజిటివ్గా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం కిందకు వచ్చింది, $79.4 per barrel దగ్గర ట్రేడ్ అవుతోంది. అండ్ అంగోలా హ్యాస్ సెడ్ దట్ వాళ్ళు OPEC ఎగ్జిట్ చేయొచ్చు. OPEC ఇస్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో అంగోలా మైట్ ఎగ్జిట్ OPEC. దట్ ఈస్ వన్ అప్డేట్ ఆయిల్ మార్కెట్స్లో. సో ఆయిల్ మార్కెట్స్ కొంచెం కిందకు వచ్చాయి. సో అది కూడా కొంచెం యాడెడ్ బూస్ట్ ఉండొచ్చు మార్కెట్స్ కోసం, ఎందుకంటే ఆల్రెడీ గ్లోబల్ హ్యాండ్ ఓవర్ స్ట్రాంగ్గా ఉంది. ఆయిల్ ప్రైసెస్ తగ్గిన వల్ల కొంచెం మేము ఇవాళ మార్కెట్లో స్ట్రెంగ్త్ చూడొచ్చు. Okay, so what about the stocks and news today? Em focused on aboutnayi besides bulk deals? ఓకే, టాటా మోటార్స్తో మొదలెడదాం. టాటా మోటార్స్వి 2 స్టాక్స్ ఉన్నాయి మార్కెట్లో, టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ DVR. DVR ఇస్ బేసికలీ డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్. వాళ్ళ దగ్గర షేర్స్ ఉంటాయి, కానీ వాళ్ళ ఓటింగ్ రైట్స్ అంత నార్మల్ షేర్ హోల్డర్స్ అంత ఓటింగ్ రైట్స్ ఉండవు టాటా మోటార్స్ DVR షేర్ హోల్డర్స్కి. సో నౌ వాట్ వీ అండర్స్టాండ్ ఇస్ దట్ వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చింది NSE అండ్ BSE నుంచి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి, తన DVR షేర్స్ని ఆర్డినరీ షేర్స్గా కన్వర్ట్ చేయడానికి. సో దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. సో టాటా మోటార్స్ ఇవాళ డెఫినెట్లీ ఫోకస్లో ఉంటుంది. నెక్స్ట్ ఇస్ LIC. నా LICకి గవర్నమెంట్ ఒక 1-time ఎగ్జెంప్షన్ గ్రాంట్ చేసింది. వాళ్ళ 25% మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ విదిన్ 10 years వాళ్ళు 25%కి కిందకి తేవాలి. So the state-owned insurer LIC said that వాళ్ళ గవర్నమెంట్ ఈ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. May 2022లో ఈ స్టాక్ లిస్ట్ అయింది. అండ్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 3.5% స్టేక్ అమ్మింది కంపెనీలో త్రూ ది IPO. సో రైట్ నా వాళ్ళ దగ్గర 96.5% స్టేక్ ఉన్నది. సో నా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ DEA వాళ్ళకి ఒక 1-time ఎగ్జెంప్షన్ ఇచ్చారు. ఈ 25% మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ MPS లిమిట్ విదిన్ 10 years ఫ్రమ్ డేట్ అచీవ్ చేయాలని. సో 2032 వరకు వాళ్ళ దగ్గర టైం ఉంది గవర్నమెంట్ దగ్గర మిల్లిమిల్లిగా తన షేర్ హోల్డింగ్ 96.5 నుంచి 25% కిందకి తేవడానికి. సో దట్ ఈస్ ది అప్డేట్. దేనివల్ల LIC కూడా ఇవాళ ఫోకస్లో ఉంటుంది. నెక్స్ట్ ఇస్ GMR ఇన్ఫ్రా.
భోగాపురం ఆంధ్రప్రదేశ్లోని ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాబోతోంది. సో వాళ్ళకి దీని కాంట్రాక్ట్ దొరికింది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 675 crore రూపీస్ ది ఈ కాంట్రాక్ట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ వచ్చింది. జొమాటో ఫోకస్లో ఉండేది బికాస్ దెర్ వాజ్ బజ్ అండ్ దెర్ వర్ స్పెక్యులేషన్స్ దట్ జొమాటో ఏమో షిప్ రాకెట్ అనే ఒక లాజిస్టిక్స్ కంపెనీ ఉంది, కొరియర్ కంపెనీ ఉంది, వాళ్ళని అక్వైర్ చేస్తుందని. కానీ జొమాటో ఈ రిపోర్ట్స్ని డినై చేశారు దట్ $2 billion కి షిప్ రాకెట్ వాళ్ళు అక్వైర్ చేయట్లేదని. ఆల్ కార్గో గతి కూడా ఫోకస్లో ఉంటుంది. 500 crore ఫండ్ రేజ్ యాక్టివిటీ మేనేజ్మెంట్ అప్రూవ్ చేసింది. సో వాళ్ళు స్కీమ్ అమల్గమేషన్ స్కీమ్ కూడా అప్రూవ్ చేశారు బిట్వీన్ ఆల్ కార్గో లాజిస్టిక్స్. ఇంకా వాటిల్వి వేరు వేరు సబ్సిడరీస్ ఏవి ఉన్నాయో వాటిల్ది అమల్గమేషన్ కూడా బోర్డ్ అప్రూవ్ చేసింది. దెన్ యూ హ్యావ్ WPIL. PHED నుంచి వాళ్ళకి 425 crore రూపీస్ ఒక ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ నుంచి. అక్కడ ఒక టర్న్ కి ప్రాజెక్ట్ నడుస్తోంది ఫర్ సర్ఫేస్ బేస్డ్ వాటర్ సప్లై స్కీమ్. సో దానికోసం WPIL కూడా ఇవాళ లైమ్ లైట్ లో ఉంటుంది. కేన్స్ టెక్నాలజీ QIP ద్వారా 1400 crore రూపీస్ రేస్ చేసింది. 2424 రూపీస్ పర్ షేర్ వాళ్ళ ఇష్యూ ప్రైస్ ఉండేది. సో ఆ QIP ఇప్పుడు కన్క్లూడ్ అయ్యి క్లోజ్ అయిపోయింది. KPI గ్రీన్ 300 crore రూపీస్ రేస్ చేసింది వయా QIP. ఇష్యూ ప్రైస్ ఏమో 1183 పర్ షేర్. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కూడా ఇవాళ లైమ్ లైట్ లో ఉండొచ్చు. వాళ్ళు సిడ్విన్ కోటెక్లోని 54,300 square feet ఆఫీస్ స్పేస్ లీజ్ చేశారు. 10-year అగ్రిమెంట్ సైన్ చేశారు. గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ బ్రిగేడ్ డెక్కన్ హైట్స్ బెంగళూరులోని. సో సమ్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ బ్రిగేడ్లో కూడా అవుతున్నాయి. సో దట్ విల్ బీ ఇన్ ఫోకస్. మాయిల్ ప్రొడక్షన్ క్రాస్ 16 lakh tons ఈ ఇయర్లో 2023లోని 26% హైయర్ దెన్ ద ప్రీవియస్ రికార్డ్. ఇది వాళ్ళు 2019లో సెట్ చేశారు. సో ఆ ప్రీవియస్ రికార్డ్ని కూడా మాయిల్ బ్రేక్ చేసింది. 16 lakh tons ప్రొడక్షన్ చేసి ఈ ఏడాది. మద్రాస్ ఫర్టిలైజర్స్ వాళ్ళ ఆపరేషన్స్ రిజ్యూమ్ చేశారు తన ప్లాంట్లోని. ఏది సైక్లోన్ మిచాంగ్ వల్ల వాళ్ళు సస్పెండ్ చేశారు. 4th December నుంచి ఆపరేషన్ సస్పెండెడ్ ఉండేవి ప్లాంట్లోని. సో దాట్ హ్యాస్ బీన్ రిజ్యూమ్డ్. అండ్ లాస్ట్లీ బజాజ్ కన్స్యూమర్ ఫోకస్లో ఉంటుంది. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ 5.1 lakh షేర్స్ ఆల్మోస్ట్ 0.4% స్టేక్ కంపెనీలోని కొనుక్కున్నారు. వెరాజ్ జూపిటర్ సౌత్ ఏషియా ఇన్వెస్ట్మెంట్ ఏమో సేమ్ ట్రాన్సాక్షన్ సేమ్ బల్క్ డీల్లో సెల్లర్ ఉండేది. వాళ్ళు ఎగ్జాక్ట్లీ 0.4% స్టేక్ అమ్మారు. అండ్ రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ బాట్ దాట్ స్టేక్. సో ఇవన్నీ స్టాక్స్ ఇవాళ ఫోకస్లో ఉంటాయి. లాట్స్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ నుంచి. సో దిస్ ఇస్ ద స్పేస్ టు వాచ్ అవుట్ ఫర్ టుడే. ఓకే, అదాని గురించి కూడా ఏదైనా చెప్తారా? అదాని ఫ్యామిలీ ప్లాన్స్ $1 billion ఇన్వెస్ట్మెంట్ ఇన్ గ్రీన్ యూనిట్ అని న్యూస్ అవుట్ చూస్తున్నాం. Adani, of course, this has been on expected lines. $1 billion investment in Adani Green. Green energy is now the big space. Green energy, clean tech, new energy. So where names unnai and where companies with different strategies. And of course, Reliance Industries was the first one. Evaru tana బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఇయర్ మార్క్ చేశారు క్లీన్ టెక్ లోని అండ్ రెన్యూబుల్ ఎనర్జీలో చేయడానికి. ఇప్పుడు అఫ్ కోర్స్ అదానీ గ్రూప్ ఆల్సో $1 billion అదానీ గ్రీన్ లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో ప్రిఫరెన్షియల్ షేర్స్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్ అవుతుంది. తన ఎక్స్పాన్షన్, రీఫైనాన్సింగ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఫండ్ అవుతాయి ఈ $1 billion తోటి ఏది వాళ్ళు అదానీ గ్రీన్ లో ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు. బట్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ అ రాయిటర్స్ రిపోర్ట్. ఇప్పుడు ఇంకా దీనికి కన్ఫర్మేషన్ ఏమీ రాలేదు, కంపెనీ ఏమీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ వాట్ వీ నో ఇస్ దట్ వాళ్ళు 45 gigawatt గ్రీన్ ఎనర్జీ కెపాసిటీ 2030 వరకు అచీవ్ చేసేది వాళ్ళ టార్గెట్ ఉంది. సో దే ఆర్ ఫేసింగ్ అరౌండ్ $1.2 billion ఇన్ బాండ్ మెచ్యూరిటీస్ నెక్స్ట్ ఇయర్. ఏది వాళ్ళు రీపే చేయాలి. వాళ్ళు బాండ్ ద్వారా ఏ డబ్బు రేస్ చేశారు మార్కెట్ నుంచి. సో ప్లాన్స్ ఆర్ ఆల్రెడీ అండర్ వే. ఆ రీఫైనాన్సింగ్ ఎలా అవుతుంది ఈ ఆబ్లిగేషన్స్ది. అండ్ $1 billion క్లియర్లీ అదానీ ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నారు ఇన్ఫ్యూజ్ చేయడానికి ఇన్ ద కంపెనీ. సో ప్రాబబ్లీ దిస్ ఇస్ ఇన్ లైన్ విత్ దట్. ఓకే కారుణ్య, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్. సో ఇవాళ మార్కెట్ ఏ రకంగా ఉంటుంది సిన్స్ ఇట్స్ అ వీకెండ్, విల్ సీ. లెట్స్ టాక్ ఇన్ ద ఈవినింగ్ బులెటిన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్ సాక్షి మనీ మంత్ర. దట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ అప్డేట్స్ ఎట్ దిస్ అవర్.